హరే కృష్ణ. భ్రాంతి నుంచి భగవంతుని దిశగా జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రానికి వ్యాఖ్యానం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్ కరణే నహి నహి రక్షతి డుకృన్ కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గట్టెక్కించేది గోవిందుడే. సంసార సాగరంలో ఈదులాడుతూ తీరం తెలియక తల్లడిల్లుతున్నా ఆ సాగరంపై వ్యామోహం వీడదు మనకు. ఎండమావుల వెంట పరుగులు తీస్తుంటాం, ఎడారి మంటలకు చలికాచుకుంటూ ఉంటాం. మోహపు తెరలు కమ్ముకుంటున్నా ఆ మాయాజాలపు మైకంలోనే మునిగిపోతున్నాం. కానీ ఆ మాయను సృజించిన మాధవుడే మళ్ళీ మనల్ని మేల్కొల్పేందుకు అవతార పురుషుల రూపంలో ఆగమిస్తాడు. జీవితంలోని క్లిష్ట సమస్యలను ఆ భగవంతుడే పరిష్కరిస్తాడు. నిగూఢ విషయాలను సైతం ఎంతో సామాన్య విషయాల మాదిరిగానే అవలీలగా పసిపిల్లలకు కూడా బోధపడేలా బోధించగలడు. అతడి దివ్య తేజం తరతరాలుగా పేరుకుపోయిన అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది అంటారు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస. అలాంటి కోవకు చెందిన మహనీయులే ఆదిశంకరాచార్యులు. జ్ఞానాంజనం ద్వారా మనిషి మనోనేత్రంలోని భేదభావ చత్వారాన్ని పరిహరించిన ప్రజ్ఞావంతులు వారు. ఆ పరంపరలో శంకరాచార్యులు మానవాళికి అందించిన అద్భుత జ్ఞానబోధ భజగోవిందం. జ్ఞానారవిందం భజగోవిందం. ఒకరోజు శిష్య సమేతులై శంకరాచార్యుల వారు కాశీనగర వీధుల్లో పయనిస్తూ ఉన్నారు. దూరంగా ఒక ఇంటి ముందు వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేస్తున్న వృద్ధ బ్రాహ్మణుణ్ణి చూశారాయన. జీవిత సంధ్యా సమయంలో కూడా భగవంతుడిపై దృష్టి మరల్చక లౌకికమైన జ్ఞానం కోసం తప్పిస్తున్న ఆ వృద్ధజీవిపై సానుభూతి కలిగింది ఆదిశంకరాచార్యులకు. వెంటనే అతనిని ఉద్దేశించి భజ గోవిందం భజ గోవిందం శ్లోకాన్ని ఆసువుగా గానం చేశారు. మానవుడి అస్తవ్యస్త జీవితాన్ని చూసి హృదయం ద్రవించి శ్రీ శంకరులు అంతటితో ఆగక మానవ జీవన వికాసానికి దోహదపడే 12 శ్లోకాలు చెప్పారు. వీటినే ద్వాదశ మంజరి స్తోత్రం అంటారు. శంకరాచార్యుల వారిని అనుసరించి నడుస్తున్న 14 మంది శిష్యులు ఆచార్యుల వారి బోధతో ఉత్తేజితులై ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చొప్పున 14 శ్లోకాలు చెప్పారు. వీటిని చతుర్దశ మంజరీ స్తోత్రం అంటారు. శిష్యులు రచించిన ఈ చతుర్దశ మంజరీ స్తోత్రం ఆలకించి సంతృప్తి చెందిన పూజ్యపాదులు ఆశీర్వచనంగా చివరి 4 శ్లోకాలు చెప్పారు. మొత్తం కలిసి 30 శ్లోకాలుగా ఏర్పడిన ఈ గ్రంథం భజగోవిందం అనే పేరుతో ప్రాచుర్యం పొందింది. మానవుని మనస్సులోని మోహాన్ని పారద్రోలే శక్తి గలది కనుక దీనిని మోహముద్గరం అని కూడా పిలుస్తారు. ఈ స్తోత్రాల్లో శంకరాచార్యులు అమ్మలా లాలనగా బుజ్జగించి చెప్పడం లేదు. అపరాధి అయిన కొడుకును దండించే దారిలో పెట్టే తండ్రిలా హెచ్చరిస్తున్నారు. తీవ్ర స్వరంతో తట్టి లేపుతున్నారు. ఆ స్తోత్ర మంజరిలోని తొలి శ్లోకమిది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే
सन्निहिते काले नहि नहि रक्षति डुकृन्करणे नहि नहि रक्षति डुकृन्करणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं భజ మూఢమతే. ఓ మూర్ఖుడా, గోవిందుని భజింపుము, గోవిందుని భజింపుము. నీ మరణ సమయం ఆసన్నమైనప్పుడు నీవు వల్లెవేస్తున్న ఈ వ్యాకరణ సూత్రాలు ఏవీ నిన్ను రక్షించవు అంటూ హితవు పలుకుతున్నారు శంకరులు. కాశీలో ఆ వృద్ధుడు వల్లెవేస్తున్న ఈ డుక్రున్కరణే అనేది పాణిని వ్యాకరణ సిద్ధాంత కౌముదిలోని పాఠం. అంతటి వయస్సులో ఆ వ్యాకరణం సూత్రాలను నేర్చుకొని అతను సాధించేది ఏమిటన్నది శంకరులకు ఆశ్చర్యం కలిగించింది. ఎన్నాళ్ళీ తాపత్రయం! అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అడుగడుగునా ఇలాంటి వయోవృద్ధులే మనకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రాణం పోసుకుంది మొదలు తుచ్చమైన ఈ ప్రాపంచిక సుఖాల వలలో పడి కొట్టుకోవడంతోనే సరిపోతుంది. శ్మశానానికి సన్నిహితమయ్యే రోజొకటి వస్తుందని, అలా సంప్రాప్తించే కాలంలో మనల్ని ఈ లోకపు పోకడలేవీ కాపాడలేవని గుర్తించలేకపోతున్నాం. తలలు బోధులవుతున్నా తాపత్రయాల్ని వీడలేకపోతున్నాం. శాశ్వతంగా ఈ లోకంలోనే ఉండిపోతామన్న భ్రాంతిలో పడి పరమాత్ముడు ఒకడున్నాడు, అతడే మనకు పరమ ఆప్తుడన్న సంగతే మర్చిపోతున్నాం. పైగా భక్తిభావాన్ని పెంచని శాస్త్ర అధ్యయనాలతో వాదోపవాదాలతో కాలం గడుపుతున్నాం. ఆ దేవదేవుడి నామస్మరణనే విస్మరిస్తున్నాం. అందుకే శంకరాచార్యులు ఇక్కడ గోవిందుని నామాన్ని భజన చేయమంటున్నారు. అలా ఆయన నామస్మరణతో భగవంతునితో చెలిమి చేసుకోమంటూ భగవాన్ శ్రీ రామకృష్ణులు ఇద్దరు మిత్రుల ఉదంతంతో సరళ సుందరంగా వివరించారు. ఇద్దరు మిత్రులు ఒక తోటలోకి వెళ్ళారు. వారిలో లోకజ్ఞానం అధికంగా ఉన్న వ్యక్తి తోటలోని మామిడి చెట్లను లెక్కించనారంభించాడు. అంతేకాకుండా చెట్టు చెట్టుకు ఎన్ని కాయలున్నాయో, మొత్తం మీద తోట ఎంత కిమ్మత్తు చేస్తుందో అంచనా కట్టసాగాడు. అతడి మిత్రుడు తోట యజమాని వద్దకెళ్ళి అతనితో మెల్లగా స్నేహం చేసుకొని ఒక చెట్టును సమీపించాడు. యజమాని అనుమతి పొంది పళ్ళు కోసుకొని తినసాగాడు. వీరిద్దరిలో బుద్ధిశాలి ఎవరు? మామిడి పళ్ళను తింటే నీ ఆకలి తీరుతుంది, అంతేగాని చెట్లను ఆకులను లెక్కించి అంచనాలు కడితే లాభం ఏంటి? శాస్త్రాల ద్వారా భగవంతుణ్ణి చూడగలమా? మహా అయితే వాటిని చదవడం వల్ల భగవంతుడు ఉన్నాడని నమ్మకం కలగవచ్చు, కానీ లోతుగా మునగనిదే ఆయన దర్శనం ఇవ్వడు. వేల పుస్తకాలు చదవవచ్చుగాక, వేలాది శ్లోకాలు వల్లింపవచ్చుగాక, నీ మనోవ్యాకులతతో ఆయనను ఆరాధించినట్లయితే ఆయనను అందుకోలేం. శుష్క పాండిత్యంతో లోకులను మైమర్పించవచ్చు, కానీ భగవంతుణ్ణి ఆకట్టుకోలేం. ఇలా భగవంతుడిపై అహేతుకమైన భక్తిని ప్రాప్తించుకోవాలే తప్ప కేవలం శాస్త్రాలు గ్రంథాలు చదవడం వల్ల లాభం లేదు. నిజమే, ఆ పరమేశ్వరుని మెప్పించిన ఆ సాలెపురుగు ఏ వేదాన్ని చదివింది? ఇక సర్పం తర్క వ్యాకరణాదులతో కూడిన ఏ శాస్త్రాన్ని అభ్యసించింది? ఏనుగు ఏ విద్యలను ఆపోసన పట్టింది? చెంచువాడైన భక్త కన్నప్ప ఏ మంత్రాలను ఉపాసించాడు? అయినా వారంతా నీకు సేవ చేసి ముక్తి పొందలేదా? మరి భక్తిని ముక్తిని ప్రసాదించని ఈ చదువులు ఈ జ్ఞానం మనకెందుకు? కానీ దురదృష్టవశాత్తు మనలో చాలామంది శుష్కమైన శాస్త్ర సమాచారాన్నంతా వల్లెవేస్తూ వాదోపవాదాలతో మునిగి తేలుతూ వాటికి మూలమైన మంగళాకారుడిని మాత్రం మర్చిపోతున్నారు. విషం చిమ్ముతున్న విషయ వాసనలు. ముఖ్యంగా ఆధునిక జీవితంలో ఆధ్యాత్మిక పారమార్థిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన పెద్దలు కూడా సంశయాత్ములై మిగిలిపోతున్నారు. రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవలేకపోతున్నారు. భౌతిక స్థాయిని మించి బుద్ధిని వికసింపజేసుకోలేక విషయవాసనల్లోనే మునిగిపోతున్నారు. గృహస్థ ధర్మంలో విధిగా పాటించాల్సిన నియమాల్ని విస్మరిస్తూ బతుకు మలిసంధ్యలో కూడా భౌతిక సుఖాల కోసమే వెంపర్లాడుతున్నారు. అందుకే చాలామంది ఛాదస్తంతో కూడిన వృద్ధులే సమాజంలో మనకి తారసపడుతున్నారు.
దీనికి కారణం వారు ఒక వయస్సు తర్వాత కూడా భగవంతుని వైపు నడక సాగించలేకపోవడమే. కాశీలో ఆ ముదసలిలా ఇంకా సంసార లంపటంలో లోలకంగా వేలాడుతున్నారు. విషయ వాసనల విషాన్ని సేవిస్తున్నారు. అందుకే చాలామంది ముఖాల్లో వివేక వైరాగ్యాల జాడే కనిపించడం లేదు. కాలకింకరులు ఎప్పుడు కబలించేరో, ఏ క్షణంలో ఎవరి ఊపిరి ఆగిపోతుందో చెప్పలేం. బాధ్యతలన్నీ తీరాక భగవంతుని నామాన్ని స్మరించుకుందామనుకుంటే అంతకు మించిన అవివేకం మరొకటి లేదు, లేదు, లేదు. అలాగని ఆ భగవంతుడిపై ప్రేమ ఆస్తిపాస్తుల వారసత్వంగా వచ్చేది కాదు, కాదు, కాదు. ఎవరికి వారే పెంచుకోవాల్సిన పసిడి పంట అది. వార్ధక్యం ఏర్పడినప్పుడు, నేనున్న చోటికి మరణ సమయంలో యమదూతలు వచ్చినప్పుడు, రోగాలు అతిశయించినప్పుడు, అంతిమ సమయంలో గొంతులో శ్లేషం నిండి ఉన్నప్పుడు, చివరి క్షణాల్లో బంధువులు చుట్టుముట్టుకొని ఉన్నప్పుడు మిమ్మల్ని స్మరించడం సంభవిస్తుందో లేదో అన్న ముందు చూపుతో ఆ కృష్ణ పరమాత్మని మనం నిరంతరం సేవించుకుంటూ ఉందాం. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి డుకృన్ కరణే, నహి నహి రక్షతి డుకృన్ కరణే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. హరే కృష్ణ.